నాకు ఆటలాడాలి, నాకు పాటలాడాలి, నాకు సరసపడాలయ్యా. ఆ మండలాలకించి బ్రహ్మదేవుడు కూడా తల తెలిపోయాడు. అమ్మా ముందు చూస్తే నలులోకం కుదరై ఉంది, మరి యోగం ఎక్కడై ఉంది. ఎవరి తల్లితో వాళ్ళు సరసమాడితే కొన్ని నష్టాలకి వెళ్ళిపోతాయమ్మా. నా వల్ల సాధిగలన్నాడు ఆ వాళ్ళ ఆరోగ్యం ఆది ఎత్తి కూడా రహనగాల ఎత్తి గోపాలు రహనగాలాగి నిండి గోపాలు ఎన్ని పెట్టాలు చేతిలో పెట్టి కూడా ఆ బ్రహ్మదేవుడు కూడా కళ్ళు కావడం కూడా భూమి చేసిన ఆగిపోయిందా. ఎప్పుడైతే బ్రహ్మదేవుని గుడి చూసినారు ఏదైనా ఎవరి మీద ఉన్నారు, ఈశ్వరుడు ఉన్నాడు, విష్ణుడు ఉన్నాడు. ఆ లోపలి కూడా జాగ్రత్త కళ్ళు కవరాలు కప్పుకొచ్చాయి. బుద్ధి చూస్తే నా బిడ్డ బుద్ధిలో పెట్టి మీకు నాకు సంతోషం లేదయ్యా. నాకు ముందు చూస్తే మరణోజం ఎత్తనైంది, పుట్టనైంది. ఎప్పుడైతే ఈ చెట్టు మండలంలో కూడా హాజీ కూడా మా ఇష్టమూర్తి మిగిలాడు. ఆ ఇష్టమూర్తి కూడా నా తల్లి ఎప్పుడు నేను కేకలేసిందని ఇంత రాత్రి వేళ కూడా అనిపించాలి. ముందే లేదా పక్కలో పచ్చి పాలు పడిచి అమ్మోయ్ మరి ఏమో లేదు. చూస్తే నా బిడ్డ ఇంట్లో పుట్టినవాడికి కనుక అప్పుడు ఇష్టమతి ఏమాలోచించాడంటే మా అమ్మకి ఎంత ఆశ కలిగిందో, మా అమ్మకి ఎంత ఆశ కలిగిందో నాకు సరసమాడుతుందంట. అప్పుడు ఇష్టమతి కూడా వాడి ఇష్టమతి ఏమి చేయడండి.
రసమైతే ఆడతాను నీతో ఆడలైతే ఆడతాను దానికి ఏమీ మోహం లేదమ్మా కానీ ఒక మాట నీ వంటి 3 మహిళలు ఉన్నాయి ఇలా పాల్గొనడానికి ఇలా 3 మహిళలు మా ఊరి స్థానం వాడితే మాత్రం నేను అందుకుంటానని ఆడకపోయిందా కూడా ఏం చేసిందండి ఈ సందర్భంలో గబా 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 పారిపోతుందండి అమ్మా పారిపోవడం కాదు నీ దగ్గర ఉన్న శక్తి మంత్రాలు ఉన్నాయి ఆ శక్తి మంత్రాలు నా చేతులు విడిచిపెట్టి నీ పాల్గొన పెట్టాను మనమన్నా ఆడకపోయిందా ఆ శక్తి మంత్రాలు కూడా మా చేతిలో పెట్టిందండి చేతిలో పెట్టిన తర్వాత పాలు